నమస్తే, వెల్కమ్ టు లియో. వైసీపీ చేసినట్టు కుట్ర రాజకీయాలు కూటమి కూడా చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయంలో రోజా కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ రెచ్చిపోయి మాట్లాడినటువంటి మాటలకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం వాళ్ళ సంబంధించిన ఎమ్మెల్సీ చెప్పారు. అది ఎవరు ఏంటి అనే దాన్ని ఒకసారి ఆయన మాటలోనే విందాం. అనారోగ్య కారణాలే హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను. డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకార్లు నమ్మద్దండి. నాకు ఎలాంటి ఆందోళన అవసరం ఏం లేదు. తిరుపతికి సంబంధించి ఆ కిడ్నాప్ వివాదంపై స్పందించినటువంటి ఒక ఎమ్మెల్సీ ఆయన ఏమంటున్నాడంటే, నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు, అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉన్నాను, కిడ్నాప్ చేశారని వదంతులు సృష్టించొద్దు, వైసీపీ ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం. సో దీనిపైన నిన్న మొన్నటి దాకా చాలా మాట్లాడినటువంటి ఎవరైతే భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఆర్కే రోజారెడ్డి కావచ్చు, సో మొత్తానికి మీ ఎమ్మెల్సీ ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్న దాన్ని దీని గురించి మీరేం చెప్తారు ఏంటి అనే దానిపై మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఆర్కే రోజా కావచ్చు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఒక కుట్ర రాజకీయాలే మిగతా వాళ్ళు కూటమి చేస్తుందని చెప్పి అనుకుంటున్నారా ఏంటి? సో వీళ్ళు ఇలాగా అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంతమంది ఉన్నారు? కనీసం వాళ్ళకున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా? మొత్తానికి ఏదన్నా సరే స్క్రిప్ట్ వస్తే చదివేయడమే వీళ్ళ యొక్క బాధ్యత అనుకుంటున్నారా? దీని గురించి ఇప్పుడు వీళ్ళ స్ట్రాంగ్ రియాక్షన్ ఎలా ఉంటుంది? అంటే సిపాయి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో తనకే తన వీడియో రిలీజ్ చేశారు, నేను చాలా సేఫ్గా ఉన్నాను, నాకు ఏమీ కాలేదు, అనారోగ్యకరంగా ఇంట్లోనే ఉన్నానని చెప్పి మాట్లాడు. దీన్ని ఎలా చూడాలంటే మీరు చెప్పినట్టుగా అంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ వాళ్ళు ఏవైతే కిడ్నాపులు చేసి, మనకు ఉదాహరణ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయమే, మనకి వేరే చెప్పుకోకర్లే, ఎమ్మెల్సీయే కదా అనంతబాబు. అంటే ఎమ్మెల్సీలే ఆ స్థాయిలో ఉంటే ఇంకా పై వాళ్ళు ఎలా ఉన్నారు? ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళు ఎన్ని అరాచకాలు చేస్తుంటారు. అంటే మాట్లాడితే చంపటం, లేదు జైల్లో పెట్టించటం, ఇవే కదా వాళ్ళు చేసింది. 41A నోటీస్ ఇవ్వడం. అంటే అసలు వాళ్ళు అక్రమాలు చేయకుండానే అపోజిషన్ ఆ రకంగా చేశారు. వాళ్ళు అక్రమాలు చేసి అవన్నీ కూడా సక్రమంగా చూపించుకోవడానికి ప్రయత్నించారు. అది గత 5 ఏళ్ళు నడిచింది. ఎప్పుడు 2019 నుంచి 24 వరకు. ఎప్పుడైతే 24 జూన్ 12 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు ఎక్కడైనా ఒక కిడ్నాప్ విన్నారా? మీరు ఎక్కడైనా అపోజిషన్ ఎవరైనా బాధించడం చూసారా? ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు కానీ ఆయన అక్రమంగా ఎవరైనా అరెస్ట్ చేయించారా? నిజంగా అక్రమంగా అరెస్ట్ అనుకుని ఉంటే, లేదు సక్రమంగా అరెస్ట్ అనుకుని ఉంటే ఫస్ట్ అరెస్ట్ అవ్వాల్సింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి కదా. కూటమి వాళ్ళు ఏమైనా చేశారు ఇంతవరకు? వచ్చి 7 నెలలు అయింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు విజయసాయిరెడ్డి కావచ్చు, రోజా కావచ్చు, మీరు ఎవరు తీసుకోండి, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, ఈరోజు ఎక్కడ ఉండాలి? అందరూ జైల్లో ఉండాలి. నిజంగా వీళ్ళే బాధ పెట్టారు మమ్మల్ని అనుకుంటే ఎవరైనా సరే, ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండాలి. అంటే జైల్లో పెడితే సరిగా వాళ్ళని కొడతారో కొట్టరో మనం కసి తీర్చుకుందామని ఆ రకంగా చేసి ఉండాలి. కానీ మీరు ఎక్కడ ఏది చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు మొదటి 3 నెలలు కూడా ఆయన ఇవేవి పట్టించుకోవాలా. ఫుల్ ఏం చేయాలి, ఎలా మొత్తం అప్పులేంటి, ఆస్తులేంటి, లెక్కలు చూసుకుని వరుసగా హీ స్టార్టెడ్ హిజ్ అంటే ఫోకస్ అంతా కూడా ఎట్లా పరిశ్రమలు తీసుకురావాలి, ఎట్లా గ్రాంట్స్ తీసుకురావాలి, ఎట్లా డెవలప్ చేయాలి, మనకి అమరావతిని ఎలా డెవలప్ చేయాలి, పోలవరం ఎలా ఫినిష్ చేయాలి, తొందరగా ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవి తప్ప ఇంకొక ఆలోచన ఎవరికీ లేదు. అటుపక్క మీరు లొకేషన్ చూస్తే ఇద్దరు కూడా దావోస్ వెళ్ళొచ్చారు. దావోస్లో తెలుగువాడు ఏంటో చూపించారు. అక్కడ వాళ్ళు అనవసరమైన వ్యాఖ్యానాలు చేయలేదు. మాకు ఇంత పెట్టుబడులు వచ్చాయి, అంత వచ్చాయి అని వాళ్ళు ఫిగర్స్ చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు గుట్టుగా చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా అన్నాడు కదా, ఎవరో అక్కర్లే పోనీ మీకు పోటీగా ఉండే తెలంగాణ ఐటీ మినిస్టరు వాళ్ళు ఏది కూడా మెన్షన్ చేయలేదు,
వాళ్ళు గుట్టుగా ఉన్నారు, వాళ్ళ తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చాక చెప్తామన్నారు. ఏదైనా కూడా చేసి చూపిద్దాం, చెప్పి చూపిద్దాం కాదు, చేశాక ఇగో ఇది చేస్తామని చెప్దామనేది వాళ్ళ ఆలోచన అంతవరకే. ఇలా కొట్టాలి, చంపాలి, కిడ్నాప్ చేయాలి, అసలు ఇలాంటి పదాలు అవన్నీ కూడా వైసీపీ వాళ్ళవి. అవి వాళ్ళకే చెందుతాయి, వాళ్ళకే దాని మీద పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ఇంకెవరికి లేవు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అసలు వాళ్ళకు ఉన్నది ఎమ్మెల్యేలు ఎంతమంది అంటే 10+1, జగన్మోహన్ రెడ్డితో కలిపితే 10+1 అనుకోవచ్చు. ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మిగతా వాళ్ళందరి సంఖ్య కూడా చాలా తక్కువ. అంటే మొత్తం అంతా చూసుకుంటే ఒక 20-25 లోపలనే ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ ఉన్న సంఖ్యలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనేది కూడా చూసుకునేటువంటి పరిస్థితులు లేరా? ఇది జగన్ స్క్రిప్ట్ ఏది పంపిస్తే అదే చదివేస్తున్నారా అంటే ఏం చెప్తారు? మరి జగన్ పంపిస్తున్నాడా, వాళ్ళకి సాక్షి నుంచి వస్తుందా, ఎవరు వండుతున్నారు? ఇప్పుడు వాళ్ళని తీసుకుని వీళ్ళేం చేస్తారండి? కూటమి వాళ్ళకి ఏంటి అవసరం అండి? పిచ్చెక్కిందా వీళ్ళకి ఏమన్నా? ఒక రోజా వచ్చి రెచ్చిపోతుంది, ప్రెస్ మీట్ అంటుంది, లేదంటే ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతుంది. భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడతారు. దేనికి మాట్లాడతారు మీరు? అసలు మీ వాళ్ళని కొట్టి చంపి లేకపోతే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసుకుంటారు? వాళ్ళకే 164 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఇప్పుడు దేనికి కావాలి? ఇప్పుడు ఇంకా ఏమైనా కావాలంటే మీకు కావాలి, కానీ ఉన్నవాళ్ళే మీరు సంభాళించుకోలేకపోతున్నారు. మీ విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి షర్మిలతో కలిశాడు పోయి. అంటే ఇది కూడా స్క్రిప్టా? ఇది కూడా నాటకమా? మనం ఆల్రెడీ అన్నాం, మనం ఇందులో నాటకం ఉందా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు షర్మిలను ఏమన్నా మళ్ళీ ఆవిడని పక్కదారి పట్టిస్తాడా? విజయసాయిరెడ్డికి ఉన్న ట్రస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన సీఏ, మామూలు సీఏ కాదు అది. ఆయన ప్రత్యేకంగా చదివాడంటే ఎట్లా చెయ్యాలి ఏంటి అంటే కుతంత్రాలు, కుట్రలు. కాబట్టి షర్మిల అంత తొందరగా ఆవిడ నమ్మకూడదు, మనం చెప్తున్నది అది. విజయసాయిరెడ్డి వచ్చి మాట్లాడేశాడు, మన దగ్గర నిజాలు మాట్లాడేశాడు. అవి నిజాలో అబద్ధాలు ఎవరికి తెలుసు? వైసీపీ వాళ్ళ బతుకులే అబద్ధాలు సగం. కాబట్టి ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో సిపాయి సుబ్రహ్మణ్యం, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను బాగున్నాను, మీరు అనవసరంగా వదంతులు ప్రచారం చేయకండి, మీరు మీడియాలో కథనాలు ఇవ్వకండి అని సాక్షికి చెప్పాడు. ఎందుకంటే సాక్షి ఇచ్చింది. అంతేకాకుండా నాకు అనారోగ్యం వల్ల నేను హాస్పిటల్లో ఉన్నాను, డాక్టర్స్ డిశ్చార్జ్ చేశాక వస్తాను అన్నాడు. మళ్ళీ ఇంట్లో ఉన్నానని చెప్పాడంటే డిశ్చార్జ్ అయిపోయాడేమో ఆయన. సో నా గురించి ఎటువంటి వదంతులు వద్దు, నాకు ఆయన హెల్త్ బాగోలేదని అర్థం అవుతుంది. ఆయన మాట తీరు ఆ రకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు 2 రకాలండి. నేను ఇంకో మాట కూడా చెప్తాను, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలా. ఒకటి, కూటమి ప్రభుత్వం మీద నెపం వేస్తున్నారు. లేదు, ఇదే కరుణాకర్ రెడ్డి, ఇదే రోజా అతన్ని కిడ్నాప్ చేసి నాటకం ఆడుతున్నారు. మీరు అలా కూడా అనుకోవచ్చు. మీరు ఏది కూడా ఇలా జరగదు, అయ్యో అలా ఎలా జరుగుతుందండి అని మీరు సానుభూతులు ఏమక్కర్లా. ఎలాగైనా జరుగుతుంది వైసీపీ వాళ్ళకి. కాబట్టి యూ మే టేక్ దట్ వే ఆల్సో. అంటే ఎప్పుడు కూడా కాయిన్కి ఇవతల వైపే కాదు, అవతల వైపు కూడా మీరు ముఖ్యంగా వైసీపీ వాళ్ళ విషయంలో ఆలోచించాలి. కాబట్టి దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ మీరు ఎందుకు కథనాలు ఏ రకంగా ఏ బేస్ మీద ఇచ్చారు? అసలు మీకు ఎంతమంది ఉన్నారు? పట్టుమని 10 మంది లేరు. వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియదా? వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదా? అంటే జగన్మోహన్ రెడ్డి చేతకాని వాళ్ళగా ఉన్నాడు ఇప్పుడు. అంటే లండన్ నుంచి వచ్చేసి ఇంకే ఉంది, నేను అసెంబ్లీకి వెళ్తానంటాడు. ఇంకే ఉంది, రేపటి నుంచి 5వ తారీఖు నుంచి ధర్నా అంటాడు ఫీజు రియంబర్స్మెంట్ మీద. 4వ తారీఖు వచ్చి ఇప్పుడు ఏం కాదు మార్చిలో చేద్దామంటాడు ధర్నా. అంటే క్లారిటీ లేదు, కన్సిస్టెన్సీ లేదు దేనికి కూడా మనిషికి. అంటే భయపడుతున్నాడు. ఇవాళ 216 కోట్లు రిలీజ్ చేశారు విద్యాశాఖలో. అందుకని ఏం చేయాలో తెలియక ఇప్పుడు వాళ్ళు చెయ్యమని అనలేదే. మీకు ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఇందులో కూడా ఇంకో పాయింట్ చెప్పచ్చు మనం. ఏంటంటే సరే వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు అనుకుందాం, ఎవరు కూటమి. కానీ ఇది ఎన్నో తారీఖు? ఇవాళ ఫిబ్రవరి 4 కదా. గత సంవత్సరం మార్చి 16 వరకు ఎన్నికల కోడ్ లేదు. మరి నువ్వు గత సంవత్సరం ఫిబ్రవరిలోనే కదా ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్. ఇచ్చావా? నువ్వు ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు ఫిబ్రవరి 4న ఎలా అడుగుతావు? నువ్వు ఏ బేస్ మీద అడుగుతావు? నీకు ఏ హక్కు ఉందని అడుగుతావు? మనం అడుగుతున్నాం అది.
ఎందుకంటే నువ్వు గత సంవత్సరం చేయలేదు, నువ్వు ఆ డబ్బులు ఏం చేసావు? నువ్వు ఆ డబ్బులు ఎక్కడ కూడా ₹1 లేదు, మొత్తం నీకు ఖజానా అంతా ఖాళీ చేసావు. మరి విద్యకి సంబంధించి నువ్వు అమౌంట్ పక్కకు పెట్టాలిగా, మరి ఆ డబ్బు ఏది? ఇప్పుడు నీకు అంత వాళ్ళు నీకు ముఖ్యం, తల్లికి వందనం ముఖ్యం. ఒక బిడ్డకే నువ్వు ఇస్తావు, 15,000 ఇస్తావు లెక్కకి, అందులో 13,000 వాళ్ళకి ఇస్తావు, 2,000 నువ్వు నొక్కేస్తావు. మరి 13,000 కూడా ఇవ్వలేదు కదా. 13,000 చొప్పున నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు? తల్లికి వందనం 82 లక్షల, 42 లక్షల లెక్క ఉంది. 82 లక్షల మందికి మీరు 13,000 చొప్పున వేస్తే ఆ నిధులు ఏమయ్యాయి? అది జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ప్లస్ నువ్వు ఫిబ్రవరిలోనే ఎందుకు ఇవాళ ధర్నా చేస్తున్నావు? మార్చి 16 వరకు నీకు టైం ఉంటే నువ్వు చేయలేదు కాబట్టి నీకు అడిగే హక్కు లేదు. వీళ్ళు చేయమంటలేదే, నిధులు లేవు, మీరు ఎక్కడా కూడా నిధులు లేకుండా చేసి ఇవాళ మీరు వచ్చి దొంగ కన్నీళ్లు కారుస్తున్నారు మీరు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే సిపాయి సుబ్రహ్మణ్యం చేస్తున్న మాటలు ఏదైతే ఉన్నాయో ఎమ్మెల్సీగా తను నేను కిడ్నాప్ అవ్వలేదని చెప్పేసి అంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళకే వ్యతిరేక పవనాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో వీటికి స్ట్రాంగ్ కౌంటర్గా నిన్న వాళ్ళిద్దరు చేసినటువంటి వీడియోలు ఏదైతే ఉన్నాయో దీనికి నిజంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఏమిస్తారు ఇప్పుడు ఏమిస్తారు వాళ్ళిద్దరు చెప్పండి. మీరు అసలు ఏమి ఇవ్వగలరు? ఇప్పుడు నేను బాగున్నాను అని ఎవరైతే కిడ్నాప్ అయ్యారని వీళ్ళు చెప్పారో అదే సిపాయి సుబ్రహ్మణ్యం వచ్చి ఎమ్మెల్సీ నేను బాగున్నాను, నాకు హెల్త్ బాగాలేక బయటికి రాలేదన్నాడు. అప్పుడు మీ చేతకాంతనం, అది వైసీపీ చేతకాంతనం ఒకటి, వైసీపీ కుట్రలు కుతంత్రాల్లో భాగం ఇదొకటి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? లండన్ నుంచి వచ్చి ఎందుకు బెంగళూరు వెళ్ళిపోయాడు? ఎందుకు తాడేపల్లికి రాలేదు? మరి వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉంటారని గతంలో నువ్వు అన్నావు కదా, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని. మరి ఇప్పుడు నువ్వెందుకు వెళ్తున్నావు? నువ్వు అసలు నీకు యలహంక ప్యాలెస్లో ఏం పని ఉంది? నువ్వు నోరు మూసుకుని తాడేపల్లిలో కూర్చుని నీ వ్యవహారాలు అక్కడి నుంచి నడుపుతూ నువ్వు తిన్నగా నిన్ను ఎన్నుకున్నందుకు అసెంబ్లీకి వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా నీ బాధ్యతలు నెరవేర్చాలి కదా, మరి ఎందుకు నెరవేర్చట్లేదు? నువ్వు అవి మానేసి మా వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేసేసారు, ఇందులో తెలుగుదేశం కూటమి హస్తం ఉంది, నీ హస్తమే ఉంది, అందులో ఎవడి హస్తం లేదు. కాబట్టి ఇవాళ ఆన్సర్ ఇవ్వాల్సింది వైసీపీ, ఇవాళ సారీ చెప్పాల్సింది సాక్షి కదా. వీళ్ళు కూడా సారీ చెప్పాలి. ఎవరు? ఇదే రోజా, ఇదే భూమన కరుణాకర్ రెడ్డి తెలుగుదేశం కూటమికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సారీ చెప్పాల్సిన పని అయితే ఉంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా వాళ్ళకున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వీళ్ళు ఎక్కడున్నారో కూడా చూసుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. ఎవరు ఉన్నారో ఎవరు పోతున్నారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఎవరు కనిపించకపోతే వాళ్ళు కిడ్నాప్ చేశారని లేదంటే కూటమి కుట్ర అని చెప్పి మాట్లాడుతున్నట్టు మాటలకి మాత్రం ఖచ్చితంగా సిపాయి సుబ్రహ్మణ్యం ఒక బ్రేక్ అయితే వేశాడు. సో దీంతో అయినా సరే ఆర్కే రోజా కావచ్చు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డికి బుద్ధి వస్తుందా లేదో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.